సో హాయ్ గైస్ అండ్ ఇవాళ వచ్చేసి నాకు పర్సనలీ కామెంట్సే రావు. నేనేదో ఫ్లోలో వీడియోస్ చేసుకుంటూ వెళ్ళిపోతా. కొన్ని కామెంట్స్ అయితే చాలా బాగా వస్తాయి అండ్ మీరు చాలా బాగా చేస్తున్నారు అనేసి కూడా. సో నాకు ఫస్ట్ టైం నెగిటివ్గా ఒక కామెంట్ వచ్చింది. సో ఈ కామెంట్ ఏంటంటే పెట్టిన వాళ్ళు కూడా సుమతి జిమ్ అనింది. ఎట్ సుమతి జిమ్. సో తన అమ్మాయా అబ్బాయే నాకు అనవసరం. పెట్టిన కామెంట్ చదువుతా. మీరు కనీసం మాట్లాడడమైనా ఇంప్రూవ్ చేసుకోండి. అసలు మీకు ఏమీ రావట్లేదు చెయ్యడం. అసలు దేనికి చేస్తున్నారు మీకే అర్థం కావాలి. ఇలా చేస్తే 5 లైక్స్ పైన రావు మీకు. దాని బదులు ఈ వీడియోస్ చేయడం ఆపేయి ఆంటీ అనేసొచ్చింది. సో ఇది అమ్మాయి పెడితే, అబ్బాయి పెడితే జెండర్ విషయం పక్కన పెట్టండి. నేను నాకు నచ్చినట్లు ఏదో చేసుకుంటున్నాను. దాన్ని చూసి కొంతమంది నేర్చుకుంటారో నేర్చుకోరో అది ఓకే. కానీ నువ్వు ఇంట్లో కూర్చొని మెసేజ్ చేస్తున్నావు చూడు, నేను అడగడం లేదు. అది నువ్వు కామెంట్ పెట్టు, తప్పని చెప్పడం లేదు. ఇంకొంచెం మంచిగా పెడితే బాగుంటుంది కదా పాజిటివ్‌గా. సో నాకు ఫస్ట్ టైం ఈ కామెంట్ చూడగానే భలే ఏడుపొచ్చేసింది. నువ్వు ఇంట్లో కూర్చొని ఏం చేస్తున్నావు? 3 పూట్ల తినేసి కూర్చొని తింటున్నావా? చెప్పు. 3 పూట్ల తినేసి కూర్చొని ఇంట్లో టీవీ చూసి ఎంజాయ్ చేస్తున్నావు. ఒక్కసారి వీడియో షూట్ చేసి, ఆ వీడియో కంటెంట్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎలా రాసుకోవాలి, ఏమేమి దాంట్లో యాడ్ చేయాలి, థంబ్‌నెయిల్ ఎలా చేయాలి, ఇవన్నీ నేర్చుకొని ఒకసారి నువ్వు వీడియో పెట్టు. దాని కష్టం ఎంత ఉంటుందో నీకు తెలుస్తుంది. సో ఇవన్నీ నేను ఫస్ట్ నుంచి నేర్చుకొని చేసుకుంటూ ఇప్పుడు ఇంప్రూవ్ అవుతున్నా. ఓకే. నేను నువ్వు చెప్పిన దానికే ఓకే. బట్ ఇలా ఇంకొకసారి గాని ఏదైనా నెగెటివ్ కామెంట్ వస్తే మాత్రం నేను చాలా సీరియస్‌గా తీసుకుంటా. సో తన పేరొచ్చి @సుమతి జిమ్ అనుంది. 5 డేస్ ఎగో కామెంట్ పెట్టింది. నేను ఈ 5 డేస్‌లో నేను దాని గురించి ఎంతగా ఆలోచించా అంటే నార్మల్‌గానే ఉంటాను. కానీ అరే! మనం ఇంత బాగా చేస్తున్నాం. థంబ్‌నెయిల్ నేనే చేసుకొని, ఎడిటింగ్ నేనే చేసుకొని, కంటెంట్ నేనే ప్రిపేర్ చేసుకొని అన్నీ నేనే చేసుకుంటున్నా. కొంతమందైతే ఇవన్నీ బయటిచ్చి అమౌంట్ పే చేసుకొని మరీ చేసుకుంటున్నారు. సో వాళ్ళకన్నా నేనే గొప్ప అని చెప్పుకుంటా. ఎందుకంటే నా కష్టం ఏంటి అనేది నాకు తెలుస్తుంది. నువ్వు ఈజీగా ఇంట్లో కూర్చొని, పడుకోనో, కూర్చోనో కామెంట్ పెట్టేస్తావు ఓకే. ఇప్పుడు నేను కూడా పెడతా కామెంట్ ఎవరికైనా పెట్టాలంటే. సో వాళ్ళెంత కష్టపడి ఆ వీడియో ఎడిట్ చేసి అప్‌లోడ్ చేస్తున్నారు అన్నది ఆలోచించుకొని కామెంట్ చేయండి. ఓకే. సో ఇంతే అండి. ఇంతగా పెద్దగా నేనేమి ఎక్కువ నెగెటివ్ కామెంట్స్ ఏమి రావు. ఇలా రేర్‌లీ వన్స్ ఒకటొస్తది. సో ఈ కామెంట్ వచ్చినప్పుడు కొంచెం బాధేసింది. అంటే మనం ఇంత కష్టపడి చేసినా వీళ్ళు ఇలా అంటున్నారు ఏంటి అన్నది. సో నేను ఆల్రెడీ మీకు చెప్పా. ఈ వీడియో ఇంతకు ముందులాగా ప్రతి ఇంట్లో 5 మెంబర్స్ ఉంటే 4 మెంబర్స్‌కి యూట్యూబ్ ఛానెల్ ఉంది. సో ఇంతకుముందయితే టక్కని ఇంప్రూవ్ అయిపోయి క్లిక్ అయిపోయేవాళ్ళు యూట్యూబ్ ఛానెల్‌లో. బట్ ఇప్పుడు అలా కాదు. నువ్వు 1,00,000 వీడియోస్ పెట్టినా నీకు క్లిక్ అనేది ఎప్పుడో వస్తది. సో నేను ఒకటి యూట్యూబ్ కోసం అండ్ అలాగే ఇంకొకటి నా మెమరీస్ కోసం పెట్టుకుంటున్నా. ఓకేనా? సో ఇదండి. బాయ్.